జిల్లాలో సమృద్ధిగా నీటి నిల్వలున్నాయని, సోమశిల కండలేరు ప్రాజెక్టుల్లో సుమారు 90 నుంచి 100 టీఎంసీల నీళ్లున్నాయని మంత్రి ఆనం పేర్కొన్నారు. నెల్లూరు సంతపేట క్యాంపు కార్యాలయంలో జిల్లాలో జలాశయాల్లో నీటి నిల్వల పరిస్థితిపై ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలో చేపట్టిన సమర్థవంతమైన సాగునీటి నిర్వహణ వలన నేడు జిల్లాలో సమృద్ధిగా నీటి నిల్వలు ఉన్నాయని తెలిపారు. నెల్లూరు జిల్లా సాగునీటి చరిత్రలో ఒక నూతన అధ్యాయం, చరిత్రలో ఎన్నడూ లేనటువంటిది. నాకు తెలిసి సోమశిల తెలుగు గంగ ప్రాజెక్టులు వచ్చాక ఈ రెండు ప్రాజెక్టులు నీటి సామర్థ్యం సోమశిల 78 టీఎంసీలు అయితే తెలుగు గంగ 68 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే అవకాశం. కానీ ఎప్పుడు కూడా మొదటి పంటకు నీళ్లు ఇచ్చిన తర్వాత రెండవ పంటకు నీళ్లు ఇవ్వాలి అని అంటే అటు సోమశిల ప్రాజెక్టు కింద కానీ తెలుగు గంగ ప్రాజెక్టు కింద కానీ ఒక పెద్ద యుద్ధమే జరిగేది నెల్లూరు జిల్లాలో ప్రజాప్రతినిధుల మధ్య. ఏ కాలువకి ఎంత నీరు ఇవ్వాలి, ఏ కాలువకి ఎన్ని ఎకరాలకి నీరు ఇవ్వాలి, అలాగే రైపేరియన్ రైట్స్ అనేటువంటి ఒక విధానంలో క్రింది ఉన్నటువంటి రైతాంగానికి నెల్లూరులో ఎలా నీరు ఇవ్వాలనేది ప్రతి ఐఏబీ సమావేశంలో సంవత్సరానికి ఒక్కసారైనా వాదోపవాదాలు, ఆ వాదోపవాదాల మధ్య అలకలు తిట్లు అన్నీ నడిచినాయి. ఇది తొలి సంవత్సరం. చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాగునీటి జలాలని సక్రమమైన రీతిలో నిలుపు చేసుకొని క్రిందనున్నటువంటి రైతాంగానికి రెండవ పంటకు కూడా నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లా చరిత్రలో ఇది ఒక నూతన అధ్యాయం. మొదటి పంట దాదాపుగా నెల్లూరు, ఉమ్మడి నెల్లూరు జిల్లా తెలుగు గంగ దానిలో యాడ్ అయినటువంటి సత్యవేడు శ్రీకాళహస్తితో కలుపుకొని దాదాపు 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. పంట అయిపోయింది. రెండవ పంటకి నీరు ఇవ్వాలి అని వచ్చినప్పుడు రెండవ పంటకి ఎంతవరకు నీళ్ళు ఇవ్వగలమని ఆలోచిస్తే సోమశిల తెలుగు గంగ ప్రాజెక్టులో మొదటి పంట తర్వాత కూడా రెండవ పంటకి సమృద్ధిగా నీరు ఇచ్చినా మిగులు ఇంకా ఒక 15-20 టీఎంసీలు ఉంటాయని చెప్పి మేము అంచనాలు వేసి రెండవ పంటకి ఉమ్మడి నెల్లూరు జిల్లా సత్యవేడు కాళహస్తి కలిపి 5,24,000 ఎకరాలకి రెండవ పంటకి నీరు ఇచ్చాం. ఒక్క నెల్లూరు జిల్లాకే అయితే దాదాపుగా 4 లక్షల ఎకరాలకి సాగునీరు రెండవ పంటకి పెట్టుకోండి అని. ఇన్ని నీళ్ళు ఇచ్చాక రెండవ పంట చివరి దశకు వచ్చింది. మరొక 20-25 రోజుల్లో కోతలు మొదలవుతాయి. వరి కోతలు మొదలై రెండవ పంట ధాన్యం రైతులు ఇంటికి తెచ్చుకునే పరిస్థితులు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే సోమశిల జలాశయంలో 59.5 టీఎంసీల నీరు రెండవ పంట చివరి దశకు వచ్చినా ఇవాళ ఉన్నాయి. అదేవిధంగా తెలుగు గంగ కండలేరు రిజర్వాయర్లో 35 టీఎంసీల నీరు ఇవాళ కండలేరు జలాశయంలో, అంటే ఇంచుమించుగా 94 టీఎంసీల నీరు ఈ రెండు రిజర్వాయర్లలో
ఇవాళ మన దగ్గర నిల్వ చేసుకోగలిగాం. సమర్థవంతమైనటువంటి పాలనకు, సమర్థవంతమైనటువంటి నీటి యాజమాన్యానికి ఇవాళ పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన అని చెప్పడానికి సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఇవాళ మీ అందరికీ తెలియజేస్తాం. ఆ యొక్క భూమికే చేరాలి, అందులో పంటలు పండాలి, రైతులు ఆరోగ్యవంతంగా వాళ్ళ యొక్క ఆనందోత్సాహాల్లో ఆ కుటుంబం ఉండాలి అని చెప్పి కోరుకున్న కూటమి ప్రభుత్వం ఇవాళ ఇంత పెద్ద ఎత్తున నీటిని విడుదల చేసి నిలుపు కూడా చేసుకోగలిగాం. అయితే ఇవాళ మన ప్రభుత్వం రైతాంగానికి ఒకటే విజ్ఞప్తి చేస్తాం, నీరు ఉంది కదా అని విచ్చలవిడిగా నీటిని వృధా చేసుకోవద్దు. ఇవాళ నీరు అనేటువంటిది భగవంతుడి సృష్టిలో భాగం. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని అడ్డుకట్టలు వేసినా, ఎన్ని నదీ ప్రవాహాలకి బ్యారేజీలు కట్టినా, ప్రాజెక్టులు కట్టినా చివరికి ప్రతి నీటి బొట్టు ప్రతి మనిషి గొంతు తడపడానికి, ప్రతి సెంటు భూమి తడవడానికి ఉపయోగపెట్టాలి. వృధాగా సముద్రంలోకి జలాలను విడుదల చేసే పరిస్థితి రాకూడదనేదే ఈరోజు మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేసేది, జాగ్రత్తగా వాడుకోండి, ప్రతి నీటి బుట్టును ఒడిసిపట్టండి, మీ భూముల్లో మంచి పంటలను పండించాలి. ఇవాళ ఒక అడుగు ముందుకేస్తూ ఉంది మన ప్రభుత్వం. కేవలం ఒక్క వరి పంట మీదనే రైతాంగం అంతా ఆధారపడితే ఆ వరి పంటకు కూడా ధరలు తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. పండించినటువంటి పంటకి పెట్టినటువంటి ఖర్చులకి ఈరోజు ఖర్చులు సరిగా రానటువంటి పరిస్థితి. అందుకని ప్రభుత్వం ఆలోచన చేసి రాబోయే పంటల కాలానికి ఏదైనా సరే నీరు ఇస్తాం. మొదటి పంట మీ ఆలోచన ప్రకారం మీరు చేయండి, రెండవ పంట మాత్రం తప్పనిసరిగా మెట్ట పైర్లు, కమర్షియల్ క్రాప్స్కి ప్రాధాన్యతనివ్వండి. మీ భూమి దిగుబడి కూడా పెరుగుతుంది. దిగుబడితో పాటు ఈ యొక్క కెమికల్ ఫర్టిలైజర్ ఏదైతే యూరియా, సల్ఫేట్ ఇలాంటివన్నీ ఉన్నాయో వాటిని తగ్గించి భూమిని కాపాడుకుందాం.